హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా. ఈరోజు మేము ఫ్యూజన్ 9 ఎమనీషియా స్కై బార్ కి వచ్చామండి. సో ఇదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇనార్బిట్ మాల్లో 4th ఫ్లోర్లో ఉంది. ఇది ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే ఇది రెస్టారెంట్ అండి. ఇక్కడ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని వెళ్ళొచ్చు. ఐఎమ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్. కొంచెం ముందుకెళ్తే ఇది పబ్ అండి. ఇక్కడ ఇది క్లోజ్డ్ ఏరియాలో. సో ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఓపెన్ ఎయిర్ మాత్రం సపరేట్ గా ఉంటుంది. సో ఇది ఓపెన్ ఎయిర్ ఎమనీషియా స్కై బార్ అండి. ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. సో ఫుడ్ అన్ని, కానీ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మనకి దుర్గం చెరువు వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. ఓపెన్ ఎయిర్ ఇది. ఇక్కడ మనం సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తే కనుక ఈ పాడతారు. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఏమీ ప్లే చేయట్లేదు. స్కై బార్ లోకి ఓన్లీ 18+ వాళ్ళే అలౌడ్ అండి. సో డిషెస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్క డిష్ 700, 800 ఉంటుంది. సో మనం అది చూసుకోవాలి. సో అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది, ఎదురుగా చూడొచ్చు మీరు. సో సాటర్డే నైట్ అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. ఈవినింగ్ 9 o'clock తర్వాత అయితేనే లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా సాంగ్ ప్లే అవుతుంది. ఇది ఓవరాల్ మొత్తం వ్యూ అండి. సో ఎక్కడన్నా పబ్కి వెళ్ళినప్పుడు కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ప్లే సాంగ్ మ్యూట్ చేసి పెడతాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే, మనం రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ అయితే వాళ్ళు పాడతారు. ఇదంతా లైటింగ్తో చాలా బాగుంది, కానీ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్లీ అండి ఇది. సో అదొక్కటే మీరు చూస్ చేసుకోవాలి. ఈ వ్యూ వచ్చేసి మనకి పబ్బును స్కై బార్లో నుంచి కనిపించే వ్యూ అండి ఇది. సో కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు. ఇక్కడ ఓన్లీ రెస్ట్రిక్షన్ వల్ల 18+ వాళ్ళనే అలౌ చేస్తారు. సో ఇక్కడ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇది పబ్లో స్కై బార్లో నుంచి బయట కనిపించే వ్యూ ఇదంతా. సో మనం ఎగ్జిట్ అవుతుంటే వ్యూ అండి అది కనిపించేది. సో ఇక్కడ డిషెస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. బయట ఫుడ్ ఏరియాతో కంపేర్ చేస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి, డబల్ ఉంటాయి. సో నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.